అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నిజామాబాద్ లో రాంపోతినేని గారిచే సెప్టెంబర్ 27న గొప్ప ప్రారంభం. Prakasham Gate. So what has come out in the investigation? Was it politically motivated? No, there is no doubt about it. వీళ్ళకి కొన్ని అలవాట్లు అయిపోయినాయి. ఇలాంటి విధ్వంసాలు చేయడం, విధ్వంసాలు వేరే వాళ్ళపైన వేయడం. బోట్లు పంపించడం ఏంటి? వచ్చాయి. ఏ స్పీడ్లో వచ్చాయి? ఒక వెలాసిటీ 11,30,000 40,000 వాటర్ పోయినప్పుడు ఎంత వెలాసిటీ వస్తుందో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ వెలాసిటీలో 40 టన్నుల బోట్ వచ్చి ఏవైతే అక్కడ సపోర్టింగ్ ఉన్నాయో దాన్ని హిట్ చేసే పరిస్థితి. కాలం హిట్ కావాలి, ప్రాజెక్ట్ డ్యామేజ్ కావాలి. కానీ ప్రాజెక్ట్ డ్యామేజ్ కాలేదు. ఎందుకు? ఆ కాలమును కొట్టకుండా ఇది ఆ సపోర్టింగ్ దాన్ని ఏమంటారు, మనం కౌంటర్ వెయిట్ను కొట్టాయి. ఆ కౌంటర్ వెయిట్ ఇరిగిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు రిపేర్ చేశాను, చూసుంటారు మీరు. వాట్ ఇస్ దిస్? అవి తీస్తే రాలేదు. 4-5 రోజులు ఎన్ని విధాల ప్రయత్నాలు చేసి తీసే పరిస్థితికి వచ్చారు. బాధ్యత లేదా మీకు? క్షమాపణ చెప్పరా మీరు? మీ బొమ్మ వేసుకోలేదా? మీ గుర్తులు వేసుకోలేదా? మీ పార్టీ కాదా? అంటే దేశం వదిలిపెడతారా? ఆంబోతులా మీరు? అడిగితే ఎదురుదాడి చేస్తారా మీరు? అంటే మీ బోట్లు మీరు పంపించి ఆంబోతుల మారిగా తయారై ఒక ఎంత డేంజర్ అండి అది. ఎన్ని గ్రామాలు పోతాయండి? ఇప్పటికే మీరు చేసిన తప్పుడు పనుల వల్ల 6 లక్షల మంది నరక యాతన అనుభవించారు బుడమేరులో. ఈరోజు కూడా అనంతపూర్లో మీరు చూశారు. ఒక రథాన్ని కాల్చేస్తారా మీరు? ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారా లేదా? చెప్పా, ఎవ్రీవేర్ కెమెరాలు పెట్టమన్నాడు. మక్కలు ఇరగొట్టిచ్చేస్తా. బీ కేర్ఫుల్. లా అండ్ ఆర్డర్ కానీ క్రియేట్ చేశారో, ఇంట్లో నుంచి బయట వచ్చి ఎక్కడ చిన్న వైలెన్స్ జరిగినా నెక్స్ట్ 1 సెకండ్లో మీ చొక్కా పట్టుకునే పరిస్థితి వస్తుంది. దట్ ఈస్ ది మెకానిజం ఐఎమ్ ఎస్టాబ్లిషింగ్. వీఆర్ నాట్ ఇన్ఎఫిషియంట్. ఎస్, విల్ అరెస్ట్. ఇదే కాదు, ఇవన్నీ అరెస్ట్ చేశాం. ఈరోజు కూడా అక్కడ అరెస్ట్ చేశారు. ఎవడు తప్పు చేసినా, ఎవడు తోక తప్పినా, ఎవడు ఈ రాష్ట్రంలో నేరాలు క్రియేట్ చేయాలనుకున్నా అదే చివరి రోజు మీకు. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. ఎవడైనా సరే ఒకవేళ సవాలుగా తీసుకుంటారా, నేను చేసి చూపిస్తాను మీకు. నాకు కావాల్సింది ప్రజల ప్రాణాలు కాపాడాలి, ఆస్తులు కాపాడాలి, లా అండ్ ఆర్డర్ కాపాడాలి, శాంతి భద్రతల పరిరక్షణ నా ధ్యేయం. దాన్ని వైలేట్ చేయాలని మీ క్రిమినల్ చరిత్రతో మీరు వస్తే మాత్రం కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. ఒక్కడిని వదిలిపెట్టను. డెఫినెట్గా చేస్తున్నాం. ఇప్పుడే మేము అది కూడా రివ్యూ చేశాం. 4 లక్షల మంది చనిపోవడం, 4 లక్షల మంది ఎఫెక్ట్ కావడం మనం ఇచ్చింది బాధితులకి. 6 లక్షల మంది ప్రజలు ఉన్నారు ఇక్కడ. బాత్రూముల్లో వచ్చే వేస్ట్ కానీ, టాయిలెట్స్ కానీ, మీ మురికి కాలువలు కానీ, వాటర్ కానీ అన్నీ కలిసిపోయినాయి. అలాంటివన్నీ కలిసిపోయిన సమయంలో మీ పనిచేసి ఫైర్ ఇంజిన్స్ పనిచేసిన విధానం, మా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నారాయణ గారిని వీళ్ళు చేసిన విధానం మీరు చూస్తే, వార్ ఫుటింగ్లో అవన్నీ క్లీన్ చేసి వాటర్ పెట్టి బ్లీచింగ్ వేసి ఎక్కడ కూడా డిసీజులు ఒక్కటి కూడా అవుట్ బర్స్ట్ కాలేదంటే దట్ ఈస్ ది చొరవ వాళ్ళు తీసుకునింది. అందుకే ఈరోజు పబ్లిక్ హెల్త్ కాపాడగలిగాం. నేను కూడా భయపడ్డాను, మా వాళ్ళకి చెప్పాను, మీరు ఏం చేస్తారో తెలియదు, నేషనల్ వైడ్గా తెప్పించండి, బెస్ట్ ప్రాక్టీస్ తెప్పించమంటే అవన్నీ కూడా తెప్పించాం. ఆ డ్రోన్స్ తిప్పి మొత్తం గార్బేజ్ అంతా లిఫ్ట్ చేశాం. నీళ్లన్నీ కూడా ఇది చేయగలిగాం, క్లీనప్ చేశాం, పరిశుభ్రంగా చేయగలిగాం. దీనికి వస్తాను. అదే రాబోయే రోజుల్లో చరిత్ర మళ్ళా ఎప్పుడు పునరావృతం కాకుండా ఆపరేషన్ బుడమేరు స్టార్ట్ అవుతుంది. అవి కూడా ఏం చేయాలో చేసి చూపిస్తాను. నాట్ ఓన్లీ ఇది ఒకటే కాకుండా మొత్తం ఇలాంటివన్నీ కూడా అక్రమాలన్నీ కూడా క్లీనప్ చేసేస్తాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.